హలో, శంకర్ దాదా ఎంసీఏ ఇక్కడ. ఇప్పుడు ట్రక్ హాలింగ్లో డిఫరెంట్ కంటైనర్లు ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ హాలింగ్ టెక్నిక్స్ ఉంటాయి. వాటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి యూజ్ చేస్తూ ఉంటాము. వాటి గురించి చెప్తాను, ట్రై చేద్దాం. సో ఫస్ట్ థింగ్, ఏమీ లేకుండా బండి వెళ్ళటాన్ని బాబ్ టైలింగ్ అంటారు. అంటే వెనక ఏమీ హాలింగ్ ఉండదు. ఇప్పుడు చూపిస్తారు అవన్నీ. ఇదనమాట మనం ఎక్కువ చూస్తూనే ఉంటాం ఇట్లాంటివి. అండ్ బై ద వే ఇది ఒకటి వచ్చేటప్పటికి డే క్యాబ్ అంటారు అనమాట. దీంట్లో 2 సీట్లే ఉంటాయి. జస్ట్ పడుకోవడానికి ఏముండదు, జస్ట్ డ్రైవింగ్, డే టైం డ్రైవ్ చేయడానికి. అండ్ ఈ టైప్ ఆఫ్ డ్రైవింగ్ని బాబ్ టైల్ అంటాం అనమాట. బాబ్ టైల్ అంటే వెనకాల ఏముండదు, జస్ట్ ఇట్లాగే వెళ్ళిపోతా ఉంటే ఎక్కడన్నా వేరే లోడ్ చూసుకొని హాల్ చేయడానికి బేసిక్గా. సో నెక్స్ట్ ఫ్రీక్వెంట్ మోడల్స్ వచ్చేటప్పటికి, ఫ్రీక్వెంట్ హాలింగ్ వచ్చేటప్పటికి దీన్ని ఇవి అనమాట డ్రైవ్ వ్యాన్ అంటారు. డ్రైవ్ వ్యాన్ అంటే ఏముండదు, జస్ట్ ఒక హాలింగ్, జస్ట్ కంటైనర్లో ఎంటీ స్పేస్ అండ్ కవర్డ్ అంతే. ఇది డ్రైవ్ వ్యాన్ అంటారు. ఈ డ్రైవ్ వ్యాన్ వచ్చేటప్పటికి ఏమైనా మామూలు లోడ్లు ఏమైనా లోడ్ ఏదైనా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఎక్కువగా యూజ్ చేశారన్నమాట, ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేవి. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి ఫ్రీజర్ వ్యాన్స్. ఫ్రీజర్ వ్యాన్స్ అంటే ఇదన్నమాట. అంటే ఏం లేదు, డ్రైవ్ వ్యాన్కే జస్ట్ ఎయిర్ కండిషనర్, ఎయిర్ కూలరు ఫిక్స్ చేస్తారు. సో ఇది వచ్చేటప్పటికి లోడ్ అంతా కూల్గా ఉంచడానికి. లైక్ ఇఫ్ యూఆర్ హాలింగ్, ఎప్పుడైనా ఐస్ క్రీమ్ లోడ్లు కానీ, లేకపోతే పచ్చి కూరగాయల లోడ్లు కానీ, మీట్ కానీ ఇట్లాంటివి తీసుకెళ్తున్నప్పుడు ఇట్లాంటి బల్లులు యూజ్ చేస్తామన్నమాట. ఇది రీఫ్రీజర్ చెప్పాను కదా ఇందాక. ఇది రీఫ్రీజర్ అనమాట. మనలా బాబ్ టైల్ లేకుండా దీనికి సపరేట్ డీజిల్ ట్యాంక్ ఉంటుంది. కింద ఉంది కదా, ఆ డీజిల్ ట్యాంక్ ఎందుకు అంటే ఇది పని చేయడానికి, దీంట్లో మోటార్స్ అన్నీ పని చేయడానికి. ఇది రీఫ్రీజర్. ఆ తర్వాత నెక్స్ట్ కంటైనర్ వచ్చేటప్పటికి ట్యాంకర్ అనమాట. ట్యాంకర్ వచ్చేటప్పటికి మోస్ట్లీ ఇది గ్యాస్, డీజిల్ ఇవన్నీ హాల్ చేయడానికి. అవే కాదు, కొన్ని స్పెషలైజ్డ్ డ్రింక్స్ వాటికి వీటికి, అంటే మనకు ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలీదు. దీన్ని ట్యాంకర్ అనమాట. ఇది ఎప్పుడు దీనికి ఫిక్స్ అయ్యే ఉంటుంది. మోస్ట్లీ ట్రాక్టర్కి ఫిక్స్ అయ్యే ఉంటుంది. సో ఇది ఒక హాలింగ్ అనమాట. ఆ తర్వాత వచ్చేటప్పటికి మెయిన్గా ఫ్లాట్ బెడ్ ఉంటుంది. ఫ్లాట్ బెడ్ అంటే తెలుసు కదా, ఒక వెనకాల అంతా ఫ్లాట్గా ఉంటుంది, అటు ఇటు సైడ్ వాల్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు. దాన్ని ఫ్లాట్ బెడ్ అంటారు. అది చూపిస్తారు ఇక్కడ ఉంది. ఆ చెక్కలు, ఇట్లా ఐరన్ షీట్లు, ఐరన్ రోల్స్ వాటిని తీసుకెళ్ళడానికి యూజ్ చేస్తారనమాట. సో అది వచ్చేటప్పటికి ఈ బండి చూడండి, ఇది పీటర్ బెల్ట్ ఒకటి ఉంది కదా ఇక్కడ. ఈ బండి ఫ్లాట్ బెడ్ అంటారు అనమాట. దీంట్లోనే ఇంకో వర్షన్ ఒకటి ఉంటుంది, ఇదన్నమాట లో ఫ్లాట్ బెడ్ అంటారు. స్పెషలైజ్డ్ లోడ్ల కోసం దీన్ని యూజ్ చేస్తారనమాట. స్పెషలైజ్డ్ లోడ్స్ అంటే ఇది స్విమ్మింగ్ పూల్, దీన్ని తీసుకెళ్ళడానికి లో ఫ్లాట్ బెడ్. ఎందుకంటే పైకి ఎక్కించాలంటే కొంచెం కష్టమేమో, బట్ అందుకే దీన్ని యూజ్ చేస్తారు వాళ్ళు. ఇదనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి, ఈ ఫ్లాట్ బెడ్లోనే, లో ఫ్లాట్ బెడ్లోనే ఇవి వెరీ స్పెషలైజ్డ్ ఉంటాయి అన్నమాట. కొన్నిటికి ఇవి వచ్చేటప్పటికి స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ కోసం అన్నమాట. ఇవన్నమాట. ఇవి వచ్చేటప్పటికి ఇవి బుల్డోజర్లు, ఇవన్నీ క్రెయిన్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని తీసుకెళ్ళడానికి
స్పెషలైజ్డ్ వెహికల్స్, వీటికి పవర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఈ ట్రాక్టర్లు అంటారు కదా, వాటిని ఫ్రంట్ ఏమో ట్రాక్టర్ అంటారు, బ్యాక్ ఏమో ట్రైలర్ అంటారు అనమాట. వచ్చేటప్పటికి కార్ హాలింగ్ మెకానిజం అంటారు. ఇది కూడా ఒక హాలింగ్ టెక్నిక్ అనమాట. సో దీంట్లో ఏం లేదు, మల్టిపుల్ కార్లు ఎక్కించుకొని డిఫరెంట్ స్టేట్లు వెళ్తూ ఉంటారు. ఇది కార్ హాలింగ్. ఇది ఒక పద్ధతి. ఇందాక చెప్పుకున్నట్లు కంటైనర్, డ్రై వ్యాన్, ఫ్రీజర్ వ్యాన్, ట్యాంకర్, ఫ్లాట్ బెడ్, లో ఫ్లాట్ బెడ్ అండ్ కార్ హాలింగ్ మోస్ట్లీ యారు యూజ్ చేస్తారు. కొన్ని స్పెషలైజ్డ్ పర్పస్ల కోసం, అంటే ఇందాక చెప్పారు కదా, స్పెషలైజ్డ్ హాలింగ్ టెక్నిక్స్ యూజ్ చేస్తారు అనమాట. హెవీ లోడ్స్ కోసం, వాటి కోసం, వీటి కోసం. సో ఇవి మేజర్గా యూజ్ చేసే హాలింగ్ టెక్నిక్స్.